జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వచ్చేవి రాష్ట్రంలో బ్రహ్మాండమైన ఉపాధి దొరికేది. కాబట్టి ఈ అప్పులు తేవాల్సిన అవసరం, ఈ ఫ్రీ బీలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండేది. కాబట్టి ప్రజలందరికీ ఈరోజు ఈ సమావేశంలో నేను మీ ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే, ఈ ప్రత్యేక హోదాని వదిలేయద్దు. మనం ప్రత్యేక హోదా పోరాడి తీసుకొద్దాం మనం అందరం కలిసి. ఎందుకంటే ఉన్న పార్టీలందరూ కూడా ఇవి కేవలం ఎలక్షన్ స్టంట్గానే మటుకు వాడుతున్నారు తప్ప చిత్తశుద్ధితో పని చేయట్లేదు అన్నది ఈరోజు నేను ఇచ్చిన ఉదాహరణల ద్వారా మీకు ఇచ్చే ప్రయత్నాన్ని నేను చేశాను. కాబట్టి ఇప్పుడు ఇంకొక విషయం, కేంద్ర ప్రభుత్వం అనొచ్చు, ఆ 14th ఫైనాన్స్ కమిషను 15th ఫైనాన్స్ కమిషను ఇక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేము అని చెప్పొచ్చు. అంటే మిమ్మల్ని 2021 మార్చికి తీసుకువెళ్తాను నేను. అప్పుడు పాండిచ్చేరి ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్లలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఆవిడేమన్నారంటే, పాండిచ్చేరికి 22.5 లక్షల ఉద్యోగాలు మరియు స్పెషల్ స్టేటస్ ఇస్తామని ప్రామిస్ చేశారు. మరి 14-15 ఫైనాన్స్ కమిషన్ మీకు ఇవ్వద్దని చెప్పారని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేకుంటే మరి పాండిచ్చేరికి ఎలా ఇస్తామన్నారు చెప్పండి. ఆ తరువాత 15వ ఫైనాన్స్ కమిషన్కు చైర్మన్గా పనిచేస్తున్న ఎన్కే సింగ్ గారు ఒక పుస్తకం రాశారు, ఎంపైర్స్ ఆఫ్ పవర్ అని చెప్పేసి. ఆ పుస్తకంలో ఆయన ఎంపరర్స్ ఆఫ్ పవర్ అని, అందులో ఆయన పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్లో 220వ పేజీ. కాబట్టి ఎవరైనా పుస్తకం ఉంటే పుస్తకం కొనుక్కొని ఒక్కసారి చదవండి. 220వ పేజీ పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్లో ఎన్కే సింగ్ గారు రాశారు. 14th ఫైనాన్స్ కమిషన్ 14వ ఆర్థిక కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద వాళ్ళొక బందీ పెట్టారు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వడం అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది అని ఆయన రాశాడు. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాశాడు. మరి ఎందుకు మనం ఒప్పుకుంటున్నాం? దీనికి అవకాశాలు వచ్చినప్పుడు ఎందుకు వదులుకుంటున్నాం? ఇవన్నీ ఆలోచించండి. దానివల్ల ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీ ఈరోజు ఏం సంకల్పించిందంటే, ఈ రోజు నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాకు కావాలి అన్న ఒక బ్యాడ్జ్ మనం అందరం కూడా తీసుకొని మొదలు పెడదాం. ఏ విధంగా అయితే పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు నిరాహార దీక్ష చేసి మన రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత మరి తెలుగువారి ఆత్మగౌరవం ఈ విధంగా కేంద్రం ఆడుకుంటుంటే మనమంతా ఏం చూస్తూ ఊరుకుంటామా? దానికి మనం ఇప్పుడు నిలదీద్దాం. మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేద్దాం. ఎవరైతే పొలిటికల్ పార్టీ రాజకీయ పార్టీల వాళ్ళు మన దగ్గరికి వస్తారో వాళ్లకు కూడా ఈ బ్యాడ్జీలు ఇద్దాం. వాళ్ళకి ఈ బ్యాడ్జీలు ఇచ్చి మీరు కూడా ధరించండి అని అడుగుదాం. ఆ తరువాత మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తామని వాళ్లతో ప్రతిజ్ఞ రాయించుకుందాం. ఎందుకంటే ప్రజల సాక్షిగా జరగాలి ఇదంతా కూడా. దానికోసం ఈ రోజు నుంచి మనం అందరం కూడా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్ని రాసి ఉన్న ఈ బ్యాడ్జీని ధరించి జై ఆంధ్రప్రదేశ్ అన్నది రాశాము. దాని మీద పొట్టి శ్రీరాములు గారి ఫోటో మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఫోటో ఈ రెండు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఈ బ్యాడ్జీని ధరిస్తాను. తర్వాత జై భారత్ నేషనల్ పార్టీ వారు అందరూ కూడా, ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఇది ప్రతి ఒక్క ఆంధ్రుడికి సంబంధించిన విషయం. ఇది మనం అందరం ధరిద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, 26 జనవరి రిపబ్లిక్ డే రోజు, ఏ రోజైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన డ్రాఫ్ట్ చేసి ఆ కమిటీ ద్వారా అందించిన రాజ్యాంగం మనం అమలు తెచ్చుకున్నామో ఆ రోజు మనం అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు మేము అహర్నిశలు శ్రమిస్తూ ఉంటామని. మన రాష్ట్రంలో కూడా చాలామంది పనిచేశారు ఈ ప్రత్యేక హోదా కోసం. ముఖ్యంగా చలసాని శ్రీనివాస్ గారు, ఆ తర్వాత సుబ్రహ్మణ్యం గారు, ఆ తర్వాత పోతిన రామారావు గారు, మిగతా అనేక పార్టీలు కూడా ఈ ప్రత్యేక హోదా కోసం పనిచేశారు. వాళ్ళందరికీ కూడా మీడియా ముఖంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చేసిన పోరాటాన్ని అందరం కలిసి మళ్ళా కొనసాగించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది మనం తీసుకొద్దాం. అప్పుడే ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు వెళుతున్నది అన్నది